మరి ఈ వ్యవహారం ఇట్లా ఉంటే తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. 12 తారీఖు అంటే ఇవాళ లోపు రిప్లై ఇవ్వమని చెప్పింది. మరి తీన్మార్ మల్లన్న ఏం చేయబోతా ఉన్నాడు? చివరిలో చెప్తా ఏం చేయబోతా ఉన్నా. తీన్మార్ మల్లన్న జానారెడ్డి గారి కళ్ళల్లో ఆనందం కోసం చెన్నారెడ్డి గారు నాకు పంపినటువంటి షోకాజ్ నోటీస్ పైన తీన్మార్ మల్లన్న ఏం చేయబోతా ఉన్నాడు చివరిలో మీకు చెప్తా. ఒకటి గుర్తుపెట్టుకోండి బీసీ ప్రజలారా, తీన్మార్ మల్లన్న తల వంచితే మీకే, ఇంకా బీసీలకే, ఇంకెవడికి వంచడు. గుర్తుపెట్టుకోరి. లాస్ట్లో చెప్తా ఏం జరుగుతుంది అనేది. ఇది వరంగల్ బీసీ గర్జన సభలో అదేమన్నా కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ ఎన్నికలు అత్యంత కీలకమైనటువంటి ఎన్నికలు. పట్టభద్రులారా, మేధావులారా, టీచర్లు మీ అందరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఇప్పుడు నిన్న రాత్రి ఒక ఆడియో, ఓ పెద్ద ఆయన అగ్రవర్ణాల్లో బీసీల రక్తం దాగిన పెద్ద ఆయన మనము శ్రీపాల్ రెడ్డి గారికి నర్సిరెడ్డి గారికి ఫండ్స్ రెడీ చేయండి అని చెప్తా ఉన్నాడు. ఫండ్స్ రెడీ చేయన్నట. ఎక్కువ చేసుకోరు, ఎందుకైనా మంచిది ఈసారి. ఎందుకంటే మా వాళ్ళు తయారీ వెచ్చం ఎంత ఇచ్చినా తీసుకుంటారు మా వాళ్ళు ఇప్పుడు. ఎందుకంటే మా వాళ్ళ ఓట్లు కొనడానికి మీరు పైసలు జమ చేస్తారు కదా. ప్రజలారా, ఈ శ్రీపాల్ రెడ్డి కానీ నర్సిరెడ్డి కానీ ఇంకొక ఆయన రెడ్డి కానీ ఇంకో రెడ్డి కానీ వీళ్ళు ఎవ్వరు పైసలు ఇచ్చినా మీరు పొరపాటున కూడా వద్దనుకోరు. ఎందుకెరికైనా మీరు తీసుకోకపోతే మీరు వేయరేమో అనుకుంటారు, కానీ తీసుకోరు. ఎందుకంటే కోటాను కోట్ల రూపాయలు ఇప్పుడు సంపద వస్తూ ఉంది. దాన్ని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టకండి. కానీ పరద సాటుకు పోయినాక నీ జాతి, నీ భవిష్యత్తు, నీ పిల్లలు, నీ జీవితము, మన విద్యార్థుల భవిష్యత్తు, గవర్నమెంట్ స్కూళ్ళలో చదివేదంతా మనోళ్ళే, మన పిల్లలే, మన పేద వర్గాల పిల్లలే. కాబట్టి అక్కడ నిర్ణయం బరాబర్ ఉండాల్సిందే, ఉండి తీరాల్సిందే. ఇది మన హక్కు, మనకు వాటాగా రావాల్సినటువంటి హక్కు. ఓవైపు ఇటు 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 రిజర్వేషన్లు అని చెప్తూనే మరోవైపు వాళ్ళ అభ్యర్థులను దించి వాళ్ళ కోట్లు వేయమని చెప్తా ఉన్నారు. సో ఇది మనం గమనించుకోవాలా. సో ఈ 10-15 రోజులు కంప్లీట్గా ఎక్కడున్నటువంటి బీసీ నాయకత్వం అంతా కనీసం ఒక టీచర్కు, మన టీచర్లకు ఫోన్ చేసి, మన బీసీ టీచర్లకు, మన ఎస్సీ టీచర్లకు, ఎస్టీ టీచర్లకు, మైనారిటీ ఆదివాసీ టీచర్లందరికీ ఫోన్లు చేస్తూ వాళ్ళని కలుస్తూ మోటివేట్ చేయాల్సిందిగా బీసీ నాయకత్వానికి అందరికీ ఈ వేదిక నుంచి తెలియజేస్తా ఉన్నా. ఎట్టి పరిస్థితిలో ఈ బీసీ ఉద్యమం ఈ టీచర్ వర్గాల ఆశీర్వాదంతో ముందుకెళ్లాల్సిందే. ఈ టీచర్లు ఎవరైతే మన బిడ్డలు ఉన్నారో వాళ్ళ ఆశీర్వాదంతో ముందుకు పోవాలి. దానికోసం మీరు అందరు సమాయత్తం కావాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ, ఇక వాళ్ళు ఖర్చు పెట్టే పైసలు కూడా మన జనరల్ ఫండ్ ఏది ఇప్పుడు జనరల్ ఫండ్ ఇప్పుడు ఏమైతే అంటే ఇప్పుడు సంఘం నడవాలి, పిఆర్టీ సంఘం నడవాలి. సంఘం నడవాలంటే సభ్యత్వం ఉంటుంది. సభ్యత్వం కాదు, ఏడాదికి 500 కడతారు. శ్రీపాల్ రెడ్డి మళ్ళీ ఒకటి చేసాడు. ఈ 500 కట్టేది ఎవరి? ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ టీచర్లే. ఇవన్నీ కూడా ఫండ్ అంతా ఖర్చు పెట్టేదే వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. ఇది లెక్క. శ్రీపాల్ రెడ్డి మళ్ళీ దుకాణం చేసిండు. ఇంకా మస్తుగా లెక్కలు, రియల్ ఎస్టేట్లు, కథలు, కార్ఖానాలు, మోసాలు, మొత్తం తన కథ అంతా వేరే ఉంది. లైక్ చేయండి.